చేయాల్సిన పని మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి కాబట్టి మీరే ముందుంటే ఆదర్శంగా ఉంటుందనే మా ఉద్దేశం తప్పితే చెప్తున్నాను ఆ విషయం చెప్తున్నాను. ఒకటి మీరు రెండవది మీరు అన్నదా నేను కూడా ఒప్పుకుంటా చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ ఒప్పుకుంటా. దాన్ని బీఆర్ఎస్ అప్పుడు మీరు అన్నట్టు కనుక చేయాలంటే ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి గారి బ్రదర్దో బామ్మర్దో ఎవరిదో ఉందనుకోండి, యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ ఏంటి, దర్ ఆర్ కంప్లైంట్స్. రంగనాథ్ గారు ఏం చెప్పినారంటే నేను ఏమంటున్నా, రంగనాథ్ గారు ఏం చెప్పారంటే క్లియర్గా ఫ్రమ్ 1970 నుంచి 2023 వరకు మా దగ్గర నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి మేము అన్ని మ్యాప్స్ తీసుకొని వచ్చినాము. ఆ మ్యాప్స్లో ఆ రోజున్నటువంటి చెరువు ఏంటి, ఈ రోజున చెరువు ఏంటి, మా దగ్గర మ్యాప్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి అని చెరువుల వారీగా ఇప్పుడు తమ్మిడి చెరువు నుంచి మొదలుపెట్టి హుస్సేన్ సాగర్ నుంచి మొదలుపెట్టి ఈర్ల చెరువు నుంచి మొదలుపెట్టి హైదరాబాద్లో ఉన్న అనేక చెరువులకు సంబంధించి ఏ చెరువు ఎంతెంత శాతం 15% నుంచి 100% వరకు చెరువులు ఎక్కడెక్కడ ఎట్లా ఆక్రమించబడ్డాయనే విషయాన్ని రంగనాథ్ గారే చెప్పారు. వెన్ యూ హ్యావ్ ది టోటల్ మ్యాప్ విత్ యూ, మళ్ళీ ఇంకొకరు కంప్లైంట్ ఇస్తేనే ఇస్తారు అంటే దేర్ ఆర్ సో మెనీ కంప్లైంట్స్ పెండింగ్ విత్ హైడ్రా రైట్ ఫ్రమ్, నేను చెప్పినా కానీ ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ మనం పేర్లు రిఫర్ చేస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా మనం వ్యక్తిరేకంగా ఉన్నట్టు కాదు. ఎందుకండి నేను చెప్తున్నా కదా, నేను పట్నం మహేంద్ర రెడ్డి ఆయనది చూసాం కదా మనము పేపర్లోనే వచ్చింది, అట్లానే అతనికి మొదలుపెట్టి ముఖ్యమంత్రి గారి సోదరులే ఉన్నాయని చెప్పారన్నారు ఆయన. అందుకే ఒక స్టేట్మెంట్ రోహిణ్ ఒక నేను చాలాసేపు విన్నాను, మీ అందరిది మీరు వినాలా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ, మర్చిపోయాను మీరు కాంగ్రెస్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నారు కదా నాగేందర్ గారు. నాగేందర్ గారు దానం నాగేందర్ పేర్ల గురించి మాట్లాడలేదంటే ఇర్రెస్పెక్టివ్ అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, రాజకీయ కక్షపూరితమైన వాతావరణం లేకుండా, ఆ యాంగిల్ లేకుండా నిజంగా నిజాయితీగా FTLలో బఫర్ జోన్లో ఉంటే కూలగొట్టండి. ఎందుకంటే హైదరాబాద్ 2020లో ఒకసారి 2022లో ఒకసారి అడ్డంగా మునిగిపోయినప్పుడు ఈ చెరువులకు ఇబ్బందులు ఉన్నాయనే విషయంతో మనకు అందరికీ తెలుసు. నేను చూశాను ఇప్పుడు షేక్పేట్లో, నన్ను కంప్లీట్ చేయండి. ఇప్పుడు షేక్పేట్లో మన దగ్గరకి ఇంకా పెద్ద ఎత్తున వరదలు వస్తే మీరు షేక్పేట్ మెయిన్ రోడ్ దర్గా నుంచి వెనక వైపు ఉన్నటువంటి వినాయక నగరో వినోబ నగరో లేకపోతే ఆడ ఓయూ కాలనీ వరకు ఇళ్లలో సగం మురుగు వస్తుంది, హైరేస్ వచ్చి నేను చెప్తున్నా అంటే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చర్చ పెడదామంటే వ్యక్తుల వారీగా పెట్టుకుంటుంటాం. నేను అందుకే అంటున్నా దాంట్లోకి అందుకే చెప్పండి. అట్లా చెప్దామంటే పొలిటికల్ వెళ్దామంటే వి విల్ గో హెడ్ బై హెడ్. కానీ ఇక్కడ ఒకటే ఎవరికి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీ పార్టీని సేవ్ చేసుకోవడానికి మీరు వారి పార్టీ చెప్పనివ్వట్లేదు. ఇది కాదు హైదరాబాద్ ని మీరు ఒక్క నిమిషం వినాలి. రాజకీయ పార్టీగా కాదు, రాజకీయపరమైన వ్యవహారాలకు అతీతంగా మీరు చేస్తే ప్రజలు అభినందిస్తారు, రాజకీయ పార్టీలు స్వాగతిస్తారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఐ విల్ గో బై దట్. ఏ అధికారులైతే ప్రభుత్వాలకు తెలియకుండా ఎన్ఓసీలు ఇచ్చినారో, పర్మిషన్లు ఇచ్చినారో, గో అండ్ ప్రాసిక్యూట్ దెమ్. శ్రీధర్ రెడ్డి గారు మీకు తెలుసు, నాకు తెలుసు, చాలా టైం వాళ్ళకి ఇచ్చి నేను చెప్పినప్పుడు వినాలి. 10 నిమిషాలు అయింది కానీ 4 నిమిషాలు అయింది మీరు వద్దులే ఉండేది ఇది సంబంధం లేదు. అధికారులు చేశారు అంటే నో, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అందరు కుమ్మక్కై చేసిన పాపాలు ఇవి. నేను ఏమైనా ఉండనియండి, ఇప్పుడు బీఆర్ఎస్ దీనికి వ్యతిరేకమనే భావన క్రియేట్ చేసే విధంగా ఎవరైనా మాట్లాడితే నేనేం చేయలేను. మిమ్మల్ని చెప్పమన్నా, నేను అందుకే క్లియర్ చెప్తున్నా కదా. నేను మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నా, రాజకీయపరమైనటువంటి కక్షపూరిత వాతావరణం లేకుండా, ఏ రాజకీయ పార్టీని చూడకుండా నిజంగా చెరువులను కాపాడే ఉద్దేశంతో FTL బఫర్ జోన్లలో నిబంధనలకు అనుగుణంగా మీరు చేసే పని చేయండి. సేమ్ టైం ఏ పార్టీ అయినా కానీ చాలాసార్లు చారిత్రక తప్పులు చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారు కమ్యూనిస్టులు. అట్లా కాకుండా పేదలు, నిజమైన పేదలు ఉంటే